దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు పాడై లేకపోవుదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. మనము దేవుని సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ స్తుతిస్తూ మహిమపరుస్తూ భక్తి జీవితాన్ని మనం కొనసాగించాలి. భక్తిహీనులు చాలామంది ఉంటారు. భక్తి లేనటువంటి వారు పాడై లేకపోతారు. వారు పాడైపోతారు ఫస్ట్గా, తర్వాత ఈ భూమి మీద నుండి వెళ్ళిపోతారు. కానీ వాక్యం చెప్తుంది, నీతిమంతుల ఇల్లు శాశ్వతముగా నిలుచును. హల్లెలూయా. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు దేవుని వాక్యం చెప్తుంది, ఈ భూమి మీద నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అని. మరి ఎలాగా నీతిమంతులు అవుతాం? మనం చేసినటువంటి ప్రతి పాపం తొలగిపోయి, ప్రతి విధమైన చెడు తొలగిపోయి, ప్రతిది కూడా కల్మషమంతా కూడా తొలగిపోయి మనం పరిశుద్ధులుగా మార్చబడితే మనం నీతిమంతులుగా ఉంటాం. అది ఎలా సాధ్యమవుతుంది అంటే అది మన వల్ల కాదు, కానీ దేవుడు తన ఉచితమైన ప్రేమను బట్టి యేసుక్రీస్తు ప్రభువును భూలోకానికి పంపించారు. ఆయన ద్వారా పాపమునకు శిక్ష విధించాడు. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మన శిక్షను భరించి ఆయన రక్తము చిందించి ప్రాణమర్పించి తిరిగి లేచి ఈరోజు ఆయనను ఎవరైతే నమ్ముకుంటారో, ఆయన మాటకు ఎవరైతే లోబడతారో, ఎవరైతే ఆయనను ఆరాధిస్తూ స్తుతిస్తూ విశ్వసించి బ్రతుకుతారో వారిని ఆయన నీతిమంతులుగా చేస్తాడు. ఆయన ద్వారానే ప్రజలు నీతిమంతులు అవుతారు. కనుక యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి అనుదినము ప్రార్థిస్తూ ఆయన ద్వారా నీతిమంతులుగా చేయబడి నడిపించబడుతూ ఉన్న వారి కుటుంబాలు, వారి పిల్ల తరము శాశ్వతముగా వారు నిలిచి ఉంటారని దేవుని వాక్యం తెలియచేస్తుంది. గనుక ఈ ఉదయకాలములో యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీతిమంతులుగా మార్చబడదాం. ఆల్రెడీ ఆయన యందు విశ్వాసం ఉంచి మన పాపములను ఆయన రక్తములో కడుగుకొని పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడినటువంటి వారు ఆ నీతి అనేది కాపాడుకుంటూ ముందుకెళ్ళినట్లయితే వారు శాశ్వతంగా నిలుస్తారని దేవుని వాక్యం తెలియచేస్తుంది. నీతిమంతుల తలంపులు అవి న్యాయయుక్తంగా ఉంటాయని వాక్యం తెలియచేస్తుంది. నీతిమంతుల వేరు అస్సలు కదల్చబడదు. ప్రియులారా, దేవుని వాక్యము అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. కనుక నీతిమంతులుగా మనం బ్రతికినప్పుడు ఈ రోజంతా కూడా దేవుడే మనకు తోడుగా ఉండి ప్రతి ఆపద, ప్రతి కష్టం, ప్రతి సమస్య నుంచి మనకు తెలియకుండానే విడిపించి మన పక్షాన తన దూత నుంచి నడిపించగలిగిన దేవుడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా భక్తిహీనులుగా ఉండక నీతిమంతులుగా తీర్చబడి నిరంతరము నిలిచి దేవునిని మహిమపరచుదురుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడివైన మా తండ్రి, భక్తిహీనత అనేది మాలో లేకుండా మా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచి మమ్మల్ని నీతిమంతులుగా చేయండి. ఈ నీతిలో మేము ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. శాశ్వతంగా నాయనా ఈ భూమి ఉన్నంత కాలము నాయనా మా ఇల్లు నిలవాలి, మా పిల్లలు నిలవాలి, మా కుటుంబాలు నిలవాలి, మా తరతరాలు ఈ భూమి మీద నిలవాలి, మీకు సాక్షులుగా బ్రతకాలి, అద్భుతమైనటువంటి నీ హస్తం కింద ఉండాలి. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభువా, ఈ మాటలు వింటున్న బిడ్డలు దీవించబడాలి. వారు ఏ విధమైన పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితుల నుంచి బయటికి రావాలి. మీ హస్తం వారికి తోడుగా ఉంచండి. ఎంతోమంది నాయన గృహాలు లేని వారు ఉన్నారు, గృహాలు కట్టుకోవడానికి సహాయం చేయండి. ఉద్యోగం లేని వారు ఉన్నారు, ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. గర్భఫలం లేని వారు ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. సేవకుల కుటుంబాలను దీవించండి, విశ్వాసుల కుటుంబాలను దీవించండి. నాయన మా దేశముని రక్షించండి, దేశాన్ని కాపాడండి. నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము. వారందరికీ రక్షణ దయచేయండి. ముఖ్యంగా మా ప్రభువా,
ఇంకా మార్పు చెందని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా మారు మనసు పొంది నీ యొద్దకు రావడానికి సరి అయిన రీతిలో పనిచేసే పరిచారకులను, సేవకులను, సువార్థికులను లేవనెత్తమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు నిశ్చయముగా మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.